ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచి పరలోకమునకు చేర్చబడిన తర్వాత ఆయన శిష్యులైనటువంటి అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకుని అనేక ప్రాంతాలలో తిరుగుతూ దేవుని సువార్తను ప్రకటించుచు అనేకులకి బాప్టిజమిస్తూ రక్షణలోకి నడిపిస్తూ ఉంటారు. అప్పుడు అపోస్తలుడైనటువంటి పేతురు యొప్పే అనే ప్రాంతమునకు వెళ్ళి అక్కడ దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్టిజం పొందుతారు. అందులో తబితా అని ఒక శిష్యురాలు ఉంటుంది. ఆమె కూడా బాప్టిజం పొంది దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరిస్తుంది. తబితా అను పేరుకు అర్థము లేడీ అని. ఈమెకు దోర్కాను మరో పేరు కూడా ఉంది. ఈమె సత్క్రియలు చేసి ధర్మకార్యములు నిర్వహించుచు దేవుని నామానికి మహిమకరంగా మంచి సాక్ష్యం కలిగి యొప్పే ప్రాంతంలో జీవించినటువంటి స్త్రీ. కొన్ని దినముల తర్వాత అనారోగ్యంతో పడి చనిపోతుంది. ఆమె శవమును అక్కడున్నటువంటి శిష్యులు కడిగి మేడగది మీద పరుండజేస్తారు. అప్పుడు యొప్పే ప్రాంతానికి దగ్గరలో ఉన్న లుద్దా పట్టణానికి పేతురు వచ్చి ఉన్నాడని అక్కడున్న శిష్యులు విని ఇద్దరి మనుషులను పేతురు యొద్దకు పంపించి పేతురుని తీసుకురమ్మని చెప్తారు. అప్పుడు ఆ మనుషులు వెళ్ళి పేతురుకు జరిగినదంతయు చెప్పి పేతురును తీసుకుని యొప్పే ప్రాంతానికి వస్తారు. అక్కడ పేతురుని మేడగదిలోనికి తీసుకొచ్చినప్పుడు విధవరాంధ్రందరూ పిత శవం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వారందరూ పేతురుతో పిత తమ ఎడల చూపినటువంటి ప్రేమను, ఆమె కుట్టించినటువంటి అంగీలను, వస్త్రములను చూపించి ఎంతో దుఃఖంతో ఏడుస్తూ బాధపడతారు. అప్పుడు పేతురు వారందరినీ బయటికి పంపించి మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేసి శవం వైపు చూసి తబితా లెమ్మని అనగా ఆమె కన్నులు తెరిచి లేచి కూర్చుంటుంది. అప్పుడు ఆమె చేయి పట్టుకొని లేవనెత్తి అక్కడున్నటువంటి పరిశుద్ధులను, విధవరాండను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగిస్తాడు. ఆ యొప్పే పట్టణంలో తబితా జీవితంలో జరిగిన ఈ గొప్ప కార్యమును విని అనేకులు ప్రభువుయందు విశ్వాసం ఉంచుతారు. నిజంగా యొప్పే ప్రాంతంలో తబితా ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి బిడ్డగా సత్క్రియలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ అనేకులను క్రీస్తు వైపు నడిపించింది.